మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు డిజిటల్ భౌతిక యుద్ధం వైపు మలుపు తిరిగాయి. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అమెరికన్ టెక్ దిగ్గజాలైన మెటా, గూగుల్, యాపిల్ వంటి సంస్థలపై దాడులు చేస్తామని ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్ అత్యాధునిక కృత్రిమ మేధస్సు సహాయంతో ఇరాన్ సుప్రీం లీడర్తో సహా 250 మందికి పైగా ఉన్నతాధికారులను లక్షిత హత్యలు చేసిందని, దీనికి ఈ టెక్ కంపెనీల డేటా, సాంకేతికత తోడ్పడిందని ఐఆర్జీసీ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఈ కంపెనీలను చట్టబద్దమైన లక్ష్యాలుగా పరిగణిస్తూ దాడులు ప్రారంభిస్తామని, అందుకే దుబాయ్, బహ్రెయిన్ వంటి ప్రాంతాల్లోని కార్యాలయాల సమీపంలో ఉన్న ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. కేవలం టెక్ సంస్థలే కాకుండా బోయింగ్, టెస్లా వంటి సుమారు 15 బడా కంపెనీలను కూడా ఇరాన్ తన హిట్ లిస్ట్ లో చేర్చడం చూస్తుంటే ఈ వివాదం పారిశ్రామిక యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది. ఒకవేళ ఇరాన్ నిజంగానే ఈ టెక్ కంపెనీలపై దాడులకు దిగితే దాని పరిణామాలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తాయి. ఇప్పటికే అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై డ్రోన్ దాడులు జరగడం చూస్తుంటే భౌతిక దాడులతో పాటు భారీ ఎత్తున సైబర్ వార్ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గూగుల్, మెటా వంటి సంస్థల సర్వర్లపై దాడులు జరిగితే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించిపోతాయి. కోట్లాది మంది డేటా ప్రమాదంలో పడుతుంది. ఆర్థిక లావాదేవీలకు విఘాతం కలుగుతుంది. ఒకవేళ ఇదే జరిగితే అమెరికా ఈ చర్యను నేరుగా తమ దేశంపై జరిగిన యుద్ధంగా పరిగణించి ఇరాన్పై మరింత సైనిక చర్యకు దిగే అవకాశం ఉంది. టెక్నాలజీ కంపెనీలను యుద్ధ క్షేత్రంలోకి లాగటం వల్ల సిలికాన్ వ్యాలీలోని పెట్టుబడులు దెబ్బతినటమే కాకుండా అంతర్జాతీయ సరఫరా గొలుసు పూర్తిగా కుప్పకూలిపోయి చిప్ తయారీ నుండి విమానయాన రంగం వరకు అన్నీ సంక్షోభంలో పడతాయి. టెక్ కంపెనీలపై దాడి అంటే అది ఆధునిక ప్రపంచ మనుగడపై దాడి అని అమెరికా రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఐఆర్జీసీ అన్నట్టుగా ఈ దాడులు జరిగితే మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికన్ వ్యాపార సామ్రాజ్యాలన్నీ మూతపడే ప్రమాదం ఉంది. ఇది ఆయా దేశాల మధ్య తీవ్రమైన దౌత్య సంక్షోభాన్ని సృష్టిస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతే గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు క్షణాల్లో కుప్పగూలుతాయి. ఇది చమురు సరఫరాపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అమెరికా తన అత్యాధునిక గూఢచారి వ్యవస్థలను ఉపయోగించి ఇరాన్కు ధీటైన సమాధానమిస్తే అది 3వ ప్రపంచ యుద్ధానికి నాంది పలికే అవకాశం లేకపోలేదు. శాంతి చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన సమస్యను టెక్నాలజీ కేంద్రాల వైపు మళ్లించటం వల్ల అమాయక సిబ్బంది ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. మొత్తం మీద ఇరాన్ చేసిన ఈ ప్రకటనతో అగ్రరాజ్యం తన సైనిక దళాలను, సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని హై అలర్ట్ లో ఉంచింది.